నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ ఘనంగా ముగిసింది. 18 గ్రామాలు 11 కోట్ల రూపాయల నిధులు, అభివృద్ధి పథకాలు ప్రజలకు అంకితం చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు నియోజకవర్గం పొట్టేపాలెం గ్రామంలో వందలాది మంది ప్రజల సమక్షంలో చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం ముగిసింది. గత 4 రోజుల్లో మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఎక్కడికక్కడ ప్రజల సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంకితం చేశారు. వారంలోపు తల్లికి వందనం పేరుతో బిడ్డల చదువుల కోసం సంక్షేమ నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు అందజేయనున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 4 రోజులుగా చంద్రన్న పల్లె పండుగ. 4 రోజుల క్రితం గొల్లకందుకూరు గ్రామంలో ప్రారంభించి మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రజలకు అంకితం చేస్తూ ఈరోజు పొట్టేపాలెం గ్రామంలో ఈ పల్లె పండుగ, చంద్రన్న పల్లె పండుగ ముగింపు కార్యక్రమం. ఈ 11 కోట్ల అభివృద్ధి పనులే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నా శక్తికి మించి అభివృద్ధి పనుల సాధన కోసం కృషి చేస్తానని మాట ఇస్తూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మన బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం. ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డల చదువుల కోసం ఆ తల్లులకి ఆర్థిక సాయం చేయబోతున్నారని చెప్పని మీ అందరి ముందు సగర్వంగా ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం, అదేవిధంగా పోలవరం పరుగులు పెట్టించడం, మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి మీ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ, బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం, ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఆర్థిక సహాయం ఈ వారంలోనే ఆ తల్లులందరికీ అందుతుందని. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.